తోడబుట్టిన దాన్ని కాకపోయినా అంతకంటే ఎక్కువగా నన్ను చూసుకున్నావు. నోరు తెరిచి అడక్క ముందే అన్ని సహాయాలు నాకు చేశావు. నువ్వే లేకపోతే అమ్మ నేను ఏమైపోయేవాళ్ళమో. లక్ష్మి, చిన్నతనంలో చెల్లెలు నన్నల్ని చూసి నాకు కూడా ఓ చెల్లెలుంటే ఎంత బాగుందనుకునేవాణ్ణి. నిన్ను చూసిన క్షణంలోనే తీర నా కోరిక తీరినట్టయింది. నేను చేసిన దానికి రుణం అని పేరు పెడితే అది నీ సహించలేను. అది నీ హక్కు. నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు కావాలనేది నా ఆశ. హౌస్ పిచ్చిదానా, నీ మొగుడు తిట్టాడని మూలని ఏడుస్తూ కూర్చుంటే చాలదు. నీ మొగుడు ఎందుకు తిట్టాడు? నీ మీద కోపమా, లేకపోతే వేరే వాళ్ళ మీద కోపం నీ మీద చూపిస్తున్నాడని సూక్ష్మంగా ఆలోచించాలి. దానికి అనుగుణంగా నడుచుకోవాలంతే. జయ, పెళ్లి కాకుండానే ఇన్ని సూత్రాలు నేర్చుకున్నాను. రేపొద్దున పెళ్ళయ్యాక నీ కాపురం ఎంత చక్కగా ఉంటుందోనని చూడాలని కోరికగా ఉంది నాకు. సరే గాని నీకు పెళ్ళైన తర్వాత దైవభక్తి ఎక్కువైనట్టుందే. రోజు గుడికొస్తున్నావు, ఏమిటి సంగతి? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు? మా ఆయన ఇంకో దాన్ని పట్టాడు. ఇక మీద దాంతోనే ఉండిపోతాట. అందుకని నీ కంగారు పుట్టి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కనిపించిన ప్రతి దేవుడికి కొబ్బరికాయ కొట్టమన్నమాట. ఆడదాన్ని, అంతకంటే ఏం చేయగలను? నీ ఆయన్ని పట్టుకున్న ఆ రెండోది కూడా ఆడదేగా. నీ మొగుడు నిన్ను వదిలేసి దాంతో తిరుగుతున్నాడంటే నీ దగ్గర లేని సూత్రం ఏదో దా దగ్గర ఉన్నట్టేగా.